అభివృద్ధిలో ముందంజలో నడిపినటువంటి మన డాక్టర్ గారికి ప్రత్యేక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిన వాడికి ఉచిత కరెంట్ ఇస్తాను, ప్రతి పేదవాడికి 6 కిలోలు మనిషికి చొప్పున 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మహిళల కోసం మా రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలంగాణ కుర్చీ మీద ఎక్కిన కేసీఆర్ గారు తెలంగాణ రాగానే వాళ్ళ కుటుంబంలో 5గురికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ పేద చదువుకున్న విద్యార్థులకు ఉస్మానియా విద్యార్థులకు ఎవరికి ఉద్యోగాలు రాలే. రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది. ఉద్యోగాలు ఎటువంటి ప్రలోభాలకు లేకుండా, కమిషన్ లేకుండా, నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం తెలంగాణ యావత్తు ప్రజలందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే గతంలో కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా 5,000 ఇస్తేనే ఇచ్చేది. మా డాక్టర్ రామదేవ్ ఒకటే అన్నారు, మీ సొంత డబ్బులు పెట్టేలా సరే ప్రతి పేదవాడి దగ్గర రూపాయి కూడా తీసుకోవద్దు, మీరే పోవాలి, అప్లికేషన్ మీరే నింపాలని మాకు భరోసా ఇచ్చి చాలా తావు లేకుండా నీతి నిజాయితీగా జరుపుకుంటున్నాడు. మేము ఈ రోజు గర్వంగా చెప్పుకుంటాం. ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు జరుపుకోవడానికి అర్హులం మేము. ఎందుకంటే గతంలో పైసా లేనిదే పని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు లేకున్నా సరే పేదవాడికి ఇయ్యాలని చెప్పి మా డాక్టర్ గారు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నష్టపోయినా బాధ లేదు, నెక్స్ట్ విడతనే పెట్టుకుందాం, రాబోయే రోజుల్లో మీకు వస్తుంది, ఎవరు అదరే పడద్దని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని చెప్పి ప్రతి పేదవాడికి ఇవ్వాలా. పార్టీలకు అతీతంగా గతంలో కాంగ్రెస్ అనగానే రిజెక్ట్ చేసేది. మేము అట్లాగా కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ ఏ పార్టీ కాదు, పేదవాడా కాదా అని గుర్తించి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వాళ్ళు అవాకులు జవాకులు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం తప్పదని మేము కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ మున్సిపాలిటీ అడ్డా మీద చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎంతో వస్తుంది. ఇటువంటి విషయాలను మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే చేసినామని చెప్పండి. కాకపోతే మీ లెక్క పందికొక్కు లెక్క మెక్కే మా గుణం మాకు లేదు కాంగ్రెస్ పార్టీకి. మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ప్రజల కోసమే కష్టపడతాం, ప్రజల మధ్యలో తిరుగుతాం. గుర్తుంచుకోండి. జై తెలంగాణ.